ఢిల్లీకి వెళ్ళి ఏదో ఫేక్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి హడావిడి చేశారు. అప్పుడు అక్కడి నుంచి మొదలైంది. అంటే అంతకు ముందు కూడా ఇట్లాంటి వాటినే నమ్ముకున్నారు. కానీ ఇప్పుడు ఇంకా కూడా మళ్ళీ అదే కంటిన్యూ అవుతా ఉంది. ప్రభుత్వంలో ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అనుకూలురు అంటే ఆయన కోసం పనిచేస్తున్న వాళ్ళు ఇంకా కూడా కంటిన్యూ అవుతా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ విధమైన ఫేక్ ప్రచారం మనం చూసాం కదా, ఇది అమరావతి కాదు అది ఇది అని చెప్పి కూడా ఒక అధికారి ప్రభుత్వ ఉద్యోగే మాట్లాడే స్థాయికి వచ్చేసారు. సార్ ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మీడియాకి కొంత న్యూస్ అనేది అవసరం. ఇలాంటి మీడియా వాళ్ళకి ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి ఎలా జరుగుతుంది, లేకపోతే కంపెనీలు ఎలా వస్తున్నాయి, లేకపోతే ఇంకొకటి న్యూస్లు ఉంటాయి. మరి సాక్షి వాళ్ళకి ఏం న్యూస్లు ఉంటాయండి? మన గొప్పతనమో చెప్పలేరు, మన వైభోగాలు చెప్పలేరు. సింగపూర్ నుంచి ఆయన వస్తున్నాడన్న విషయాన్ని వేయడానికి వాళ్ళ మనసు ఒప్పక, సింగపూర్ లో కంపెనీలు వాళ్ళతో మాట్లాడుతున్నారని తెలిసి వాళ్ళ మనసు ఒప్పక సార్ ఆ న్యూస్ ఏదైతే సాక్షి పేపర్ లో న్యూస్ కోసం ఏం వెయ్యాలో తెలియక, ఏం రాయాలో రాతలు, ఆ పిచ్చి రాతలు ఏం రాసుకోవాలో తెలియక ఆఖరికి అమరావతి మీద పడేడ్చినారంటే గతంలో బానే ఉంది. ఈ రోజు కూడా వాళ్ళ ఛానల్ రన్ అవుతుందంటే అమరావతి మీదే పడి, అంటే అమరావతి వల్లే వాళ్ళ ఛానల్ రన్ అవుతుంది. నీకేం చెప్పుకోవాలో అర్థం కాదు. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు, కనపర్తి గారు చెప్పినట్టు అన్ని ఏరియాలో వర్షాలు ఎక్కువ సెలవులు ఇచ్చేసినారు. మీ హైదరాబాద్ అయితే అసలు చెప్పే భాగవతమే కాదు. వర్షం అంటే అసలు మేము చచ్చిన అమరావతి నుంచి హైదరాబాద్ లో అడుగు కూడా పెట్టలేమండి, అంత మునిగిపోతుంది. మీరు మార్చేస్తారా రాజధాని ఏమన్నా, లేకపోతే అక్కడ ఉండేటటువంటి మీ సీఎం గారికి ఏమన్నా లెటర్ పెట్టమంటారా? పొద్దుగూకులు వర్షం వచ్చినప్పుడు అమరావతి అంతా మునిగిపోయిందని ఆయన చెప్తున్నట్టు హైదరాబాద్ మునిగిపోతుంది సార్. మరి మీరు రాజధాని మార్చి, లేకపోతే మీకు ఖమ్మానికి ఇస్తారా, వరంగల్కి ఇస్తారా, నల్గొండకి ఇస్తారా, మార్చుకోపోయారా? అవి కూడా మునిగిపోయాయి కదా వస్తుందని. అవి కూడా ప్రస్తుతం అవి కూడా ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం వచ్చిన వర్షాలు పరిసర ప్రాంతాలంతా పొల్యూషన్ సరే ఒక పొల్యూషన్ కి కారణం అయిపోయి, లేకపోతే ట్రాఫిక్ ఎక్కువైపోయి, లేకపోతే వర్షం వచ్చినట్టు మునిగిపోతే ఢిల్లీని కూడా మార్చేద్దామా? ఎవరో అన్నారు సరే, అసలు అంటే ఎక్కువ పాపులేషన్ ఉండే ఏరియాలు ఉంటాయండి. ఉత్తరప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ, ఉత్తరప్రదేశ్ 22 కోట్లు, మహారాష్ట్ర వచ్చి 12 కోట్లు. వాళ్ళకి ఒక్కొక్క రాజధాని ఉంది, మీకు 5-6 కోట్ల పాపులేషన్ లేదు. మీకు 3 ఎందుకు? మీరు 3 తీసుకుంటారే, పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఉత్తరప్రదేశ్ మాకు 22 కోట్లు ఉన్నాయి కాబట్టి మాకు ఒక 15 కావాలి, లేకపోతే ఉత్తరప్రదేశ్ కాకుండా మహారాష్ట్ర మాకు రాజధాని ఒకటి బాంబే అయితే ఎట్లా, మాకు కూడా 4 కావాలంటే ఏంటి మా పరిస్థితులు? అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళ ఆదర్శం అంటే ఈయన ఏం ఆదర్శం? సౌత్ ఆఫ్రికాని ఆదర్శం తీసుకుంటాడు. ఆరిపోయిన జీవితాలకి వెలుగు ఎక్కువ అన్నట్టుగా అక్కడక్కడ వాళ్ళని తీసుకొని వస్తాడు. సో ఈ రోజు వర్షం గురించి ఆయన మాట్లాడుతుంటే, ఇక్కడ నేను ఇల్లు కట్టుకున్నాను, అవతలోడు అద్దీంట్లో ఉంటున్నారు, వాళ్ళకి నమ్మకం లేదు, నాకు నమ్మకం, నా రాజధాని 33 కాదు ఇంకా ఇవ్వండి, బాగా ఉద్ధరిస్తా అంటే మరి రాజధాని రైతులు సైతం వాళ్ళని గెలిపించినారు. పోనీలేదు, గెలిపించిన పాపానికి ఒక పండగ పబ్బం లేకుండా 5 ఏళ్ళు వీధిలో కూర్చొని మా చెప్పుతో మేము కొట్టుకోవాలి ఇతన్ని గెలిపించినందుకు అనే పరిస్థితికి వచ్చి వాళ్ళు ఉద్యమించడం, రాష్ట్రాన్ని మాత్రం నిద్ర లేపడం వల్లనే నామాలు పెట్టారు ఆయనకి. సో అది ఎంత దారుణం అంటేనండి, ఎప్పుడు 2 టీములు ఉంటాయి అమరావతిలో. ఒకటి మా భూములు ఇచ్చిన రైతులకి న్యాయం చేయండి అని వాళ్ళు పాపం రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే, ఇంకొక టీము మాకు ఇక్కడ ఇల్లు ఇచ్చినారు, మా ఇల్లు కట్టించండి అంటూ పెయిడ్ ఆర్టిస్టులు ఆటోలు వేసుకొని వచ్చేస్తుంటారు. ఒక రోజు నేను కోర్టుకి వెళ్తా, నా యూనిఫామ్ అంతా బ్యాగ్ లో పెట్టేసి, డిక్కీలో పెట్టేసి నేను అడిగిన, అమ్మా నా దగ్గర ఒక 10 మంది ఉన్నారు, తోలమంటారు ఆటో కంటే, ఆ 10 మందికి కూడా చెప్పండి అండి, ఏమో మీరు ఎవరో మాకు తెలియదు కానీ 300 ఇస్తారు, 500 ఎవరో, మేము మేస్త్రి కోట మాకు ఉంటుంది అన్నారు. మరేంటమ్మా కనీసం 500 అన్నా లేకపోతే ఎట్లా అండి? సర్లే బేరం కుదిరితే మాట్లాడుకుందాంలే, వాళ్ళ ఆటో బాడికి నేనే ఇస్తాను, ఆటో వేసుకుని రమ్మనండి, ఏ ఊరు నుంచి వస్తారన్నారు. అటువంటి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి అక్కడ షామేనాలు కట్టి పేదలకు ఇల్లు ఇస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు అన్నట్టుగా ఆ బస్సులు పెట్టి తిప్పినారండి. వాళ్ళకి బస్సులు పెట్టి రాజధాని అంతా చూపించి మీ ఇల్లు ఇక్కడే ఇస్తే, అక్కడ వాళ్ళు అడిగినారు, అయ్యా మేము ఎక్కడో పని చేసుకుంటాము, ఇల్లు మా కానిస్తే మేము అక్కడి నుంచి ఎలా వస్తాం, సంచి లాభం సిల్లు దుబ్బినది అన్నట్టుగా. మా పల్లాడ మాకు వచ్చే కూలీనే రోజుకి 500-600 కూలి, ఇల్లు ఎడగడితే మాకెక్కడో విజయవాడ నిడమానూరు దగ్గర పనులు ఉన్నాయి, పోరంగి దగ్గర పనులు ఉన్నాయి, ఈ బస్ ఛార్జీలకే అయిపోయేది, పొద్దున 6ంటికి వస్తే గానీ పనికి పోలేమనే పరిస్థితికి దిగజార్చినారండి. ఈ రోజు ప్రజల జీవితాల్ని పణంగా పెట్టి వాళ్ళ ఆశల్ని వీళ్ళు ఆయుధాలుగా మార్చుకుని వాళ్ళకి తూట్లు పొడిచినటువంటి వ్యవస్థ గత ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారిది చూశాకే ప్రజలు మేల్కొన్నారండి. రాష్ట్రాన్ని నిద్రలేపిన వారే అమరావతి రైతులండి. ఈ రోజు మునిగిపోతుందో
అరే మా గుంటూరు సార్ వర్షం వస్తే మా శ్రీనివాస్ గారిని అడగండి, మేము ఇంట్లోంచి బయటికి రాలేము. మా గుంటూరు మార్చేస్తారా?